పెట్టు. ఈ పక్క వచ్చి మెల్లిగా చేయబడి ఓకే పర్లేదు. సార్ 5 ప్లేసెస్ నుంచి తీసుకున్నాం సార్. ఆన్ చేసావా? ఇది చేయాలి సార్. ఆ ప్రెషర్ వచ్చేసి ఫిక్స్ చేయాలి సార్. ప్రెషర్ ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్క ప్రెషర్ లెవెల్ ఉంటుంది సార్. మన ప్యాడ్కి 525 ఉండాలి. కామన్ సార్ 525 సార్. కామన్ గ్రేడ్ ప్యాడీ షార్ట్ ప్యాడీ షార్ట్ ప్యాడీ ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్క లెవెల్ ప్రెషర్ పెడితే మాస్టర్ లెవెల్. ఇక్కడ 5 వచ్చింది సార్. ఇక్కడ 5 లెవెల్ ఇండికేటర్ వచ్చి 525 ఉంది. 520 ఇక్కడ 520 25 సార్. ఇక్కడ 25 వచ్చింది సార్. స్కేల్ 25 సార్. మినీ స్కేల్ స్ట్రైటింగ్ ఉంటుంది. స్ట్రైట్ లైన్లో ప్రెషర్ పెట్టాలి. ప్యాడీ షార్ట్కి 525 సార్. ఇక్కడ రీడ్ మాయిశ్చర్ టెస్ట్ చేయడానికి రీడ్ 14.2%. 14.2. ఈ రిసిప్ట్ కూడా వచ్చేసింది సార్. పద్నాలుగు 14.2 వచ్చిందా? కుప్పండి కుప్పనూరుపేట ఇంకొంచెం బాగా ఇదే అయింది. కుప్పనూరుపేట అండి. కుప్పనూరుపేట తక్కువ వచ్చింది. మామూలుగా మిషన్ కోత కాదుగా కుప్పనూరుపేట కాబట్టి మాచర తక్కువ వచ్చింది. అదే మిషన్ కోత అనుకోండి 16, 17 అట్లా వస్తామంటాయి. వడ్డు ఆరబెట్టమండి. నేను బట్టి 20 రోజులు ఆరబెట్టి నమ్మనండి. ఎప్పుడు ఈ బిల్లు నాకు డ్యామేజ్ లేదు. నేను ఎప్పుడు అమ్మినా ఆ 16 రాని అమ్మను. నా ఒడ్డు ఆరింది మా తెచ్చిపోయి దున్నుతుంటే నీకు అనుభవం ఉంది కదా? నాకు అనుభవం అండి. నేను 77 కానించి వ్యవసాయం చేస్తున్నాను. ఒడ్లు ఆరబెడతాను. మా కాళ్ళతో దున్నుతుంటే ఆరింది కూడా తెచ్చిపోయింది మాకు. నేను మాచర్ లేకుండా ఉన్నప్పుడే వస్తా ఇక్కడికి, లేత రాను. ఇక్కడ ఊరు వాళ్ళు రైతులు చాలా మంది ఆరబెట్టుకునే వస్తున్నారు సార్. నేను మట్టికి ఆరబెట్టి ఎప్పుడైనా ఆరబెట్టమంటే 20 ఏళ్ళ మట్టికి ఆరబెట్టి 4 సంవత్సరాల మట్టి బయట అమ్ముకున్నాం ఫస్ట్లో. ఇప్పుడు మీరు మెషిన్ ఆన్ చేయడంలో కానీ ఆపరేషన్ చేయడంలో కానీ కెన్ దే ప్లే ఎనీ మిస్చీఫ్? ఇక్కడ మిషన్ నో ఛాన్సెస్ సార్. ఇప్పుడు 525 ప్రెజర్ కదా సార్. సపోజ్ 550 ప్రెజర్ పెడితే ఒక 2 పాయింట్స్ ఒక 15 వస్తుంది సార్. అలాంటి ప్రెషర్ మారితే చేయాలి సార్. ప్రెషర్ మారితే చేయాలి. 525 పెట్టకుండా వేరే ఏదైనా పెడితే ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది సార్. ఇదే వెరైటీ 550 పెట్టు. ఒక్క పాయింట్స్లో తేడా వస్తుంది. ఎంత మినిమం మ్యాక్సిమం వేరియేషన్ ఎంతవరకు చేయగలుగుతాం? 1% తేడా వచ్చింది. అదే సార్. ఎంత? 14.1 వచ్చింది తేడా వచ్చింది. ఏం చేసాము ఇప్పుడు? ప్రెషర్ పెంచారు. 525 ఉంటుంది. 550 ప్రెషర్ తగ్గిస్తే మాయిశ్చర్ తక్కువ 540 తగ్గిస్తున్నారు. తగ్గిస్తే సరిగా ఐడెంటిఫై చేయండి సార్. తగ్గించేయండి చూద్దాం. 14 తగ్గిస్తే 14 వచ్చింది. పెంచితే 0.1 పెరుగుతుంది. 525 అంటే ఎంత ఎక్కువ ప్రెషర్ చేస్తామో అంత ఎక్కువ మాయిశ్చర్ కనిపిస్తుంది సార్. తక్కువ చేస్తే మాయిశ్చర్ తక్కువ కనిపిస్తుంది. తమరు చెప్పినట్టు ప్రాబ్లం అంతా క్యాలిబ్రేషన్లో ఉంటుంది సార్. యాక్చువల్ క్యాలిబ్రేషన్ లీగల్ మెటీరియల్స్ చేస్తుంది సార్. క్యాలిబ్రేషన్ రాంగ్గా అయితే పెరిగిపోతుంది సార్. క్యాలిబ్రేషన్ చేయగలుగుతారు?
మనము ప్రతి ఒక్క సీజన్కి ముందు మన లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ బట్టి మొత్తం అన్ని మిషన్ క్యాలిబ్రేట్ చేపిస్తాం సార్. అప్పుడు చేసినప్పుడు అవి సరే, అవి జాగ్రత్తగా చేయాలి సార్. ఇప్పుడు ఇది మనం జనరేట్ చేసాం కదా, ఇది తీసుకుని మిల్ దగ్గరికి వెళ్తే మిల్ వాళ్ళు ఇటువంటి మెషిన్ వేరేది పెట్టుకుని మ్యాచ్ కావడం లేదని చెప్తున్నారు. వాళ్ళు ఎట్లా చేస్తారు? ఇక్కడ వచ్చిన తర్వాత కంపల్సరీగా టాలీ కావాలి కదా. ఇదే రకంగా మిషన్ ఉంటుంది సార్, కాబట్టి వాళ్ళ దగ్గర వేరే మిషన్ ఉంటుంది కాబట్టి వేరే నేను అడిగేది ఒకటే అడుగుతున్నా. రెండు మనం క్యాలిబ్రేషన్ ఒక దగ్గరనే చేస్తాం, అవి కంప్యూటరైజ్ చేయండి. వన్స్ అది కంప్యూటరైజ్ చేసిన తర్వాత క్యాలిబ్రేషన్ అయితే ఇక్కడ వచ్చింది అక్కడ వచ్చింది టాలీ కావాలి, ఇక్కడ వచ్చింది అక్కడ రాకపోతే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళ ఫైనల్ సార్, ఫైనల్ అని కాదు, యాక్షన్ కూడా తీసుకుంటాం. ఎందుకంటే దే కెనాట్ మ్యానిపులేట్ మెషిన్స్. ఆ మెసేజ్ పోయిందనుకోండి ఎవ్రీబడి సెట్ అయిపోతారు. ఎక్కడ చూసినా ఇదే స్టాండర్డ్ మెషిన్, ఆ మెషినే ఉంటుంది, ఆ మెషిన్ ఇదే మార్గం వస్తుంది, నో వేరియేషన్స్. నేను ఎందుకు చూస్తున్నానంటే మీరు చిన్నప్పుడు చూసేవాడు, ఊర్లో కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే పవర్ని రివర్స్ పెట్టేవాళ్ళు, మీటర్ని మళ్ళీ కరెంటు వాడి మళ్ళీ మామూలుగా వచ్చేది. తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చాయి కట్ట అన్నీ ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం, మెషిన్ ఎట్లా క్యాలిబ్రేట్ చేస్తున్నాం, ఇది ఇంపార్టెంట్ ఇష్యూ. వన్స్ చేస్తే స్టాండర్డైజ్ చేసి మనం డీటాక్ చేయాలి, చేయకపోతే వాళ్ళు అన్ని మెషిన్స్ ఇదే మరి ఉండాలి. ఓకే, మీరు సార్ ఒక పాయింట్ మీరు మర్చిపోయింది సార్, 4 సంవత్సరాలు మీరు బయట అమ్మారన్నారు, ఈ సంవత్సరమే అమ్మారు మీరు ప్రభుత్వానికి. ఇప్పుడు 3 సంవత్సరాలు బయట అమ్ముతున్నాను ఇక్కడ. ఫస్ట్లో 4 సంవత్సరాలు బయట అమ్మామండి. వాళ్ళ నుంచి ఒక ఆయన ఇచ్చేవాడు, ఆయన అమ్మేవాడు. డబ్బులు ఒకసారి పోయిండు, 90,000 పోయింది. మనిషి చనిపోయాడండి. మ్యానిపులేట్ చేశారు కాబట్టి డైరెక్ట్గా వచ్చేస్తున్నా. ఇతను ట్రక్ షీట్ నువ్వేం చేస్తావు? ఆల్రెడీ పేమెంట్ చేశారు సార్, వేవేజ్ దగ్గర పేమెంట్ చేసి వచ్చారు సార్. ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏం చేసి చెప్పండి. అప్పుడు చేసింది మన ప్రొక్యూర్మెంట్లో మేడం, మన టీఏ లాగిన్లో వస్తుంది. టీఏ లాగిన్లో ఇప్పుడు ప్రొక్యూర్మెంట్లో మనం మేడం ఇచ్చే షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ప్రొక్యూర్మెంట్ ఇది మేడం ఇచ్చేది. ఇది మనం ప్రొక్యూర్మెంట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 5 ఉంటాయి సార్ మనం. అవి ఏంటంటే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, అవి డ్యామేజ్ ఏమన్నా ఉంటే అవన్నీ ఇక్కడ మనం నోట్ చేసుకోవచ్చు. ఎంత వస్తుంది ఇక్కడ మీకు ఎక్కడ చూస్తుందా ఇన్ఫర్మేషన్? అది అక్కడ చేస్తారు సార్. ఎక్కడ? ఒకవేళ ఉంటే టోటల్ 5 టెస్ట్ చేస్తారు. 5 టెస్ట్లు చేస్తారు. When he does this, sir, that's when he demarcates. ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ మ్యాటర్, ఫారెన్ మ్యాటర్ డిస్కలర్డ్, డ్యామేజ్, ఈ 5 ఐడెంటిఫై చేశారా? చేస్తారు సార్. వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టి మాస్టర్ మీటర్ మెయిన్ సార్. నెక్స్ట్ ఈ 5 టెస్ట్ చేస్తారు సార్. డ్యామేజ్డ్, డిస్కలర్డ్, ష్రింక్ అండ్ షవల్డ్, తర్వాత ఆర్గానిక్ మ్యాటర్, ఇన్ఆర్గానిక్. ఇవి ఎట్లా రికార్డ్ చేస్తున్నావు? రికార్డ్ చేసి అతను పంపిస్తే అతని దగ్గర నుంచి ఇతనికి వచ్చేస్తారు. చేస్తారు సార్. నువ్వు ఎట్లా చేస్తున్నావా? ఎట్లా నువ్వు ఎట్లా చేస్తున్నావు? ఈ 4 5 చేసినవి మనం ఇక్కడ నోట్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి అది కదమ్మా. అదే దానికే సార్ 1/2 kg తీసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటాం సార్. 4 పార్ట్స్ చేసుకుంటాను సార్. 4 పార్ట్స్లో ఆపోజిట్ డైరెక్షన్స్లో పార్ట్స్ 1/2 kg తీసుకుంటాను సార్. తీసుకున్న 2 పార్ట్స్ మళ్ళీ బయటకి స్ప్రెడ్ చేసుకుంటాం సార్.
ఎందుకని వైడ్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సార్ స్కూపింగ్ నుంచి స్కూప్ చేసుకొని టెర్బెట్ 9 ప్లేస్ నుంచి స్కూప్ చేసుకుంటాను సార్ 25 గ్రామ్స్ వచ్చేలాగా స్కూప్ చేసుకుంటాను సార్. ఫైవ్ ప్లేసెస్ తీసుకున్నాను సార్. Yeah. గ్రామ్స్ 25 గ్రామ్స్ తీసుకుంటాం. దీంట్లో నుంచి పర్పతాలు రాయి ఉంటే కనుక కలెక్ట్ చేసుకోవాలి.